ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్లాక్మెయిలా? ఎందుకు? ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. హాసిని మొబైల్కి ఏదో వీడియో వచ్చిందంది. అంతలోనే మాట మార్చేసింది. అలాంటి వీడియోలు వస్తే నువ్వు కదా మమ్మీ భయపడాల్సింది. ఇడియట్. ఏమీ లేకపోయినా ఇరికించేలా ఉన్నావు నువ్వు. వదిన వల్లభన్న ఏమైనా? ఆహా, ఆయనకంత సీన్ లేదు. ఆయన సెల్లే ఆయన మొయ్యలేడు, బద్దకస్తుడు. నాకు ఫోన్ చేసి ప్రేమగా అర నిమిషం కూడా మాట్లాడింది లేదు. అలాంటిది భయపెట్టేంత టైం తీసుకుంటాడా? మమ్మీ నన్ను లేజీ ఫీల్ ఉంటుంది మమ్మీ. అన్నా పర్లేదురా, అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. తిలోత్తమం ఏమైనా? ఆవిడ మొహం. అత్తయ్య అన్న గౌరవం నలుగురు ఉన్నప్పుడే విశాల్. నిన్ను పెంచిన తల్లి అన్న మమకారం నీకు ఏ మూలైనా ఉంటే మాత్రం ఇలా అన్నందుకు ఫీల్ అవ్వకు. విన్నావా మమ్మీ ఏమందో? నువ్వు రిపీట్ చేయకు. ఆ మ్యాటర్ కనుకోవడం ముఖ్యమంటావు అంతేనా? సరే కాని ఇంకెవరై ఉంటారు? ఎవ్వరైనా సరే అప్పుడు మనం మాట్లాడుకున్న విషయాన్ని విన్నాక ఊరుకోరు. సైలెంట్గా ఉన్నారంటే సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. వదిన మెసేజ్ ఏదో వచ్చింది చూడు. విశాల్ షాక్ అయింది ఎందుకు? ఏదో చూసిందిరా. నీ ఫోటోలే ఉన్నాయి దాని మొబైల్లో. కుళ్ళు జోకులు వెయ్యకు. ఒకసారి నువ్వు చూడు. అప్పుడు మనం మాట్లాడుకున్న విషయాన్ని విన్నాక ఊరుకోరు. ఇప్పుడు మనం ఇక్కడుండి మాట్లాడుకోవడాన్ని వీడియో రికార్డ్ చేసి పంపించారు వదిన. రేయ్, ఎవర్రా అది వీడియో తీసింది? రేయ్ వదినా వదినా స్టాప్. అలా అరిస్తే ఎందుకు ఏమైందని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును కదా, కానీ ఈ ఇంట్లో వాళ్లే మనల్ని ఫాలో అవుతున్నారు విశాల్. వాళ్ళు ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయకపోతే ప్రాబ్లం అయ్యేలా ఉంది. ఈ నంబర్ డీటెయిల్స్ కూడా వైజాగ్లో ఉండే వాళ్ళ పేరు మీద ఉంది. అక్కడెవరు మనకు తెలిసిన వాళ్ళు లేరు. చూద్దాం, అందర్నీ ఓ కంట కనిపెడుతూ ఉందాం. రే మమ్మీ నాకేం అర్థం కాలేదు మమ్మీ. రే, మనకు తెలియని విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళకి తెలుసన్న విషయం మనకి తెలుసు. చెప్పేది వినరా. ఆ రహస్యమేంటో మనం కనుక్కోవాలి. అయితే అది తెలిసిన వాళ్ళు ఇంట్లో ఒకరున్నారు. అదెవరో వీళ్ళకి తెలీదు. మనం తెలుసుకోవాలి. ఏంటి ఏమైంది? అక్క ఏంటి ఏమైంది?
చర్మానికి అతుక్కుపోయిన ఫేషియల్ క్రీమ్ గట్టిగా అయిపోయిందక్క. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది రాలేదు. మేకులతో దాన్ని ఒలిచి పారేశాను. అది ఏమైనా బొత్తాయి అనుకున్నావమ్మా? తొక్కలిసిన తోలిసి పారేశావు. అలా చేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది. నీకు సలహా ఇచ్చింది ఎవరు? నాకు నేనే చేసుకున్నాను బావగారు. తన కర్మకి ఎవరు బాధ్యులు కారు బ్రో. ఇంకా నయం, కరిగిపోతుందని ఫేస్ పొయ్యిలో పెట్టలేదు. కరగడం కాదు, కాలిపోయేది పిచ్చి వేషాలు వేస్తే. ఇప్పుడే వేషం వేసినట్టుంది. ఇంత పొద్దున్నే నిన్నిలా చూడాలంటే ఏదోలా ఉంది సుమనా. ఒలుచి పాప కూడా నాతో ఉండట్లేదు అత్తయ్య. ఎత్తుకుంటే ఏడుస్తోంది. గుర్తుపడితే కదా రాత్రి వరకు మేనేజ్ చేసావు గాని ఇప్పుడు కష్టం. ఇవన్నీ కాదు గాని హాస్పిటల్ పద చిట్టి. లాభం లేదు మాత. ఖర్చు అయితే నష్టమని తెలుసులేవయ్యా. వెళ్ళినా ఉపయోగం లేదంటున్నాడు పుత్రా. ఫేమస్ డర్మటాలజిస్ట్ యోగానందం గారున్నారు, ఆయన్ని కలుద్దాం. సర్జరీ చేయించొచ్చు. అప్పుడు సుమన తన్ని తానే గుర్తుపట్టనట్టుగా తయారైతే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.